హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈరోజు ఒక డైలీ రూ. 1000 సంపాదించుకునే స్ట్రాటజీ అనేది మీకు తెలియజేస్తాను. అలాగే చార్ట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేయాలి, అక్కడ ప్రైస్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఈ విధంగా మనము డ్రా చేసుకునే లెవెల్‌ని టార్గెట్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేసుకుందాము. ఈ వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి. తర్వాత అర్థం చేసుకొని విర్చువల్ ట్రేడింగ్ చేసి తర్వాత రియల్ మనీతో ట్రేడింగ్ అనేది రిజల్ట్ బాగుంటే రియల్ మనీతో ట్రేడ్ అనేది చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ, అదే విర్చువల్ ట్రేడింగ్లో మనకు బాగా అనిపిస్తే ఖచ్చితంగా రియల్ మనీలో ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము చార్ట్లోకి వెళ్ళిపోదాము. చార్ట్లోకి వెళ్ళిపోయి ఆ, నిఫ్టీ అండి, మెయిన్ నిఫ్టీ. మనకు నిఫ్టీలో వచ్చేసి చార్టు చార్ట్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మనము ఇండికేటర్లలో 10 EMA అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే 10 EMA పైన మార్కెట్ సస్టైన్ అయ్యి కన్సాలిడేషన్ అవుతుందో అక్కడ మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఇక్కడ చూడండి, బ్యాక్ టు బ్యాక్ 10 EMA పైన ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఈ హెవీ కన్సాలిడేషన్లో సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర మనము 10 EMA సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి 10 EMA దగ్గర మనము ట్రేడ్ అనేది అటెంప్ట్ చేస్తాము. అటెంప్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది డైలీ రూ. 1000 కదా. రూ. 1000 వచ్చేంత వరకు ఉండి, అది ఒక లాట్తో చేయండి, 2 లాట్తో చేయండి, రూ. 1000 వరకు మనకు ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ అనేది బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ ఏర్పడి ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ జరిగి తర్వాత మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళడం జరిగింది. ఈ హెవీ కన్సాలిడేషన్ జరిగిన ఏరియాను మనము సపోర్ట్ ఏరియా అని చెప్పొచ్చు. ఈ విధంగా సపోర్ట్ ఏరియాను డ్రా అనేది చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఈ ఈ లెవెల్కు మళ్ళీ మార్కెట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనము దీన్ని బై చేయొచ్చు. బై చేసి ఇక్కడ 10 EMA పైన కన్సాలిడేషన్ జరుగుతుందా లేదో చూసుకొని ఇక్కడ బై చేయకపోయినా ఇక్కడైనా బై చేసి ఈ విధంగా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి ఈ ఏరియాగా కనబడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్టు డ్రా చేసుకోవాలంటే 10 EMA పైన మనకు కన్సాలిడేషన్ అయిన ఏరియా చూద్దాము. హెవీ కన్సాలిడేషన్ అంటే బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ ఏర్పడి ఈ విధంగా కన్సాలిడేషన్ ఏర్పడినప్పుడు మాత్రమే మనము సపోర్ట్ లెవెల్గా భావిస్తాము. ఫర్దర్గా ఈ విధంగా కూడా మనము సపోర్ట్ లెవెల్ను చేయకూడదు. బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ అయితే లేవు కాబట్టి ఈ ఏరియాను కూడా సపోర్ట్ లెవెల్గా మనము చేసుకోకూడదు. ఇది అప్ ట్రెండ్కు మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఈ లెవెల్కి వచ్చి మార్కెట్ అనేది మళ్ళీ బుల్లిష్ కావడం జరిగింది. ఫర్దర్గా ఇంకొక ఏరియాను మనము మర్చిపోయాను, ఇది 5 minutes టైం ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది 10 EMA పైన బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ వచ్చి మనకు ఇక్కడ ఒక సపోర్ట్ అనేది క్రియేషన్ చేయడం జరిగింది. ఈ ఏరియాను మనం డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకు 68 దగ్గర మనకు ఒక మంచి సపోర్టు ఏరియాగా కనపడుతుంది. కాబట్టి ఈ ఏరియాకి వచ్చినప్పుడు మార్కెట్ బుల్లిష్గా మారడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ ఏరియాను మనము సపోర్ట్ ఏరియాగా భావించవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 68.90 పైసలు లేదంటే 65, ఆ విధంగా మనము డ్రా అనేది చేసుకొని ఎప్పుడైతే మనకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు అంటే ట్రై చేయవచ్చు. మినిమం అంటే 1+1 కూడా దీంట్లో రావడానికి ఆస్కారం ఉంది ఈ 68కి వచ్చినప్పుడు. ఇదే నిఫ్టీ చార్ట్లో కూడా చూపిస్తాను, చూడండి. ఇవల్ల రిమూవ్ చేస్తాను. మనం సపోర్ట్ లెవెల్ అనేది ఇప్పుడు డ్రా చేసుకుందాము. ఇక్కడ చూడండి, బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ ఏర్పడి ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ అనేది జరిగి అప్ ట్రెండ్కి అనేది వెళ్ళడం జరిగింది. కాబట్టి
ఈ హెవీ కన్సాలిడేషన్ జరిగిన ఏరియాను మనము సపోర్ట్ ఏరియాగా పరిగణించవచ్చు. తర్వాత ఇది మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళి తర్వాత ఇది మనకు ఒక ఈ ఏరియా నుంచి ఒక 100 పాయింట్ల కనీసము రైట్ 100 పాయింట్ల కనీసము అప్ ట్రెండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే ఈ సపోర్ట్ ఏరియాను కిందనే క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ట్రెండ్ రివర్స్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మనకు సపోర్ట్ ఏరియా ఎక్కడ ఉందని చూస్తే గిన బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ ఏర్పడి కన్సాలిడేషన్ జరిగిన ఏరియా ఇక్కడ ఉంది. ఈ ఏరియాను మనము ఒక డ్రా అనేది చేసుకుందాము. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి దీనికి ఈ 3 క్యాండిల్స్ మధ్యలో ఎక్కడైతే ఉందో అక్కడ మనకు సపోర్ట్ ఏరియా అనేది కనపడతా ఉంది. దాని తర్వాత ఇంకా దాని కిందికి వస్తే ఇంకా ఎక్కడ మనకు సపోర్ట్ ఏరియా అనేది కనపడతా ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ అనేది జరగడం జరిగింది 10 EMA పైన. కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు ఈ ఏరియా అని చెప్పొచ్చు. 23,742 నుంచి 731 వరకు మనకు మంచి సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బై అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకునే విధానము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా గమనిద్దాము. ఈ విధంగా మనకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుందా లేదా అనేది చార్ట్ ద్వారా ఒక ఇండికేటర్ను ఉపయోగించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకోవాలనేది 1-2 సార్లు చూసి నేర్చుకోండి. మనకు ఈ 10 EMA పైన బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ వచ్చి ఇక్కడ మనకు సపోర్ట్ ఏరియా అనేది హెవీ కన్సాలిడేషన్ జరిగి సపోర్ట్ అనేది ఇది రావడం జరిగింది. ఫర్దర్గా ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసి సపోర్ట్ అనేది మళ్ళీ రీటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకు ఎక్కడ సపోర్ట్ ఉంది అనేది మళ్ళీ ఈ వీడియోలోనే మనము చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ ఏరియా చూడండి. నాకైతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ ఏర్పడి ఈ ఏరియాలో మనకు సపోర్ట్ అనేది రావడం జరిగింది 51,720. అక్కడి నుండి ఇక్కడి వరకు మనకు సపోర్ట్ అనేది 692 నుంచి 720 వరకు నెక్స్ట్ సపోర్ట్ అనేది ఉంది. ఇక్కడి వరకు మనము డౌన్ ట్రెండ్గా చూడాలి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బై అనేది చేయాలి. బై చేసి కనీసం ఒక 500 పాయింట్ల వరకైనా మనము బ్యాంక్ నిఫ్టీలో వెయిట్ చేయొచ్చు. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 10 EMAను ఉపయోగించి ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ విర్చువల్ ట్రేడింగ్ చేయండి. తర్వాత అది బాగా వర్క్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు రియల్ మనీని అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ అనేది చేయొచ్చు. దీన్నే ఉపయోగించి రివర్స్లో మనము ట్రేడ్ అనేది కూడా అంటే సిఈ సైడ్ కాదు పిఈ సైడ్ కూడా ఆ విధంగానే చేయొచ్చు. అది కూడా ఎట్లా అంటే ఈ చార్ట్ను మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి చూద్దాం. ఈ చార్ట్ను రివర్స్ చేద్దాం. సారీ, ఇన్వర్ట్ స్కేల్ ఇది చూడండి. ఇదే చార్ట్ను మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఇక్కడ మనకు ఏం జరిగింది, 10 EMA పైన మనకు బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాండిల్స్ అనేది ఏర్పడడం జరిగింది. ఏర్పడి తర్వాత ఇది
హెవీ కన్సాలేషన్ అనేది జరగడం జరిగింది. ఈ ఏరియాను మార్క్ చేసుకోండి. రేపు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏదైనా సరే ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బై చేయొచ్చు. పిఈ మర్చిపోద్దండి, ఇది రివర్స్. పిఈ బై చేయొచ్చు. ఇక్కడ నుంచి మనము టార్గెట్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాము. చూడండి ఎంత బాగా నీట్గా ఉందో. రివర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 EMI పైన బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ కన్సాలేషన్ రావడం జరిగింది. టెన్ ఈఎంఐ పైన ఇది మనకు ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది ఈ ఏరియా. రైట్, ఈ ఏరియా మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. దీనికన్నా కింద మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. దీనికన్నా కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడైనా రివర్స్ కావచ్చు మార్కెట్, ఇక్కడైనా రివర్స్ కావచ్చు మార్కెట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రివర్స్ ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఇది పిఈ తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన పని. ఓకేనా? థ్యాంక్ యూ అండి.